बीआरएस के अरकान असम्बली ने आज बीजेपी और बहुजन समाज पार्टी को शदीद तनकीद का निशाना बनाया। आज एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बीआरएस के रुकन असम्बली गुब्बला बालराजू ने कहा कि बीएसपी के रियासती सदर आरएस प्रवीण कुमार बीजेपी को फायदा पहुंचाने के लिए काम कर रहे हैं और लोगों में मजहबी मुनाफरत पैदा करते हुए उन्हें लड़ाने की कोशिश की जा रही है। इन्होंने कहा कि दोनों ही पार्टियां तुलबा की तवज्जो अपनी जानिब अट्रैक्ट करने के लिए मुख्तलिफ हरबों का इस्तेमाल कर रही हैं। उन्होंने कहा कि उनके हल्के में बीजेपी और बीएसपी ने कई मसाइल खड़े किए हैं, लेकिन उसके बावजूद वो बीजेपी से लगातार लड़ते रहेंगे। సెక్రటరీగా పనిచేసి ముఖ్యమంత్రి గారు ఆశించినటువంటి పద్ధతిలో పనిచేయని బాధ్యతలను ఇస్తే ప్యారలల్ గవర్నమెంట్ నడిపేటువంటి ప్రయత్నంగా చేసింది। ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చమని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే భవిష్యత్తులో నేనేదో అవ్వాలి అనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేర్తే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే అక్కడంతా కూడా చాలా నష్టం జరిగింది। ఫ్రెండ్స్ రావడం వల్ల చాలా నష్టం జరిగింది। చాలా మంది ఇల్లు కోల్పోయారు, వాళ్ళకు పొలాలు నష్టమైనాయి। వాళ్ళంతా కూడా విషాదంలో ఉంటే వివాద యాత్రలాగా గవర్నర్ గారు అక్కడికి వెళ్ళి కేవలం చాప పట్టినట్టు ఒక ఫోటో తీసుకోవడం, వాళ్ళందరితో కూడా ఫోటోల కోసం అక్కడ ప్రయాణం చేసినా కానీ వాళ్ళకు లాభం చేయడం కోసం ఎలాంటి వాళ్ళ విజిట్ అక్కడ లేకుండా పోయింది। మనం చూస్తాము, ఎక్కడైనా కూడా చూస్తా ఉంటే కేవలం ఫోటోల కోసం తను అక్కడికి వెళ్ళింది కదా, ఆయన వచ్చి మనం తీసుకొచ్చి నంబర్ 1 వ్యవసాయ అభివృద్ధిలో ఉందని, భారతదేశంలో పంపు సెట్లకు 24 గంటల కరెంట్ ఇస్తున్నది నంబర్ 1 తెలంగాణ। భారతదేశంలో చనిపోయిన రైతుకి రైతు బీమా ఇస్తున్నది తెలంగాణ। రైతు బంధు ద్వారా ఎక్కడ ఇస్తున్నది ఇక్కడ ఓన్లీ తెలంగాణ। 7,000 కేంద్రాలు పెట్టి డబ్బులు